మరణించినప్పుడు ఆ మరణించిన వ్యక్తి యొక్క వారసులు నిత్యకర్మ చేయడం, పిండ ప్రదానాలు చేయడం మన అందరికీ తెలుసు. ఆ పిండ ప్రదానాల్లో భాగంగా కాకులకు పిండాలు పెడతారన్నది కూడా చాలామందికి తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకునే వేమన ఎప్పుడో ఒక పద్యం చెప్పాడు. పిండములను చేసి పితరుల తలపోసి కాకులకు పెట్టు గాడిదలారా, పెంట తినడు కాకి పితృడెట్లాయరా విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు. ఇది పిండ ప్రదానాలు కాకులకు పెట్టడం మీద ప్రత్యేకించి ఇటీవల వచ్చిన బలగం సినిమాలో అదే ప్రధాన ఇతివృత్తంగా కూడా కథ నడిపించడం జరిగింది. పిండాలు పెట్టినప్పుడు కాకులు తినకపోతే ఏదో ఘోరం జరిగిపోతుంది, ఆ కుటుంబానికి అరిష్టం జరుగుతుంది, చచ్చిపోయిన వాడికి పుణ్యగతులు లభించవు అని రకరకాల నమ్మకాలు ఉన్నాయి. అసలు ఈ పిండ ప్రదానాలు చేసేటప్పుడు కాకులకి ఎందుకు పెడతారు? నిత్యకర్మ అనంతరం 10వ రోజున ధర్మోదకాలు అంటారు. దాన్నే తిలోదకాలను కూడా వ్యవహరిస్తూ ఉంటారు. తిలలు అంటే నువ్వులు. నువ్వులు విష్ణుమూర్తి శరీరం నుంచి పుట్టాయట. ఆ నువ్వులకి అధిపతి శని అట. శని ఎవరికి పుట్టాడు? సూర్యుడికి ఛాయకి శని పుట్టాడట. ఈ శనికి ఒక వాహనం ఉంది, అది కాకి. శని వాహనమైన కాకిని తృప్తిపరిస్తే శని కూడా తృప్తి పడతాడు. శని నువ్వులకు అధిపతి కాబట్టి నువ్వుల్ని అంత్యేష్టి క్రతువుల్లో విరివిగా వాడటం జరుగుతుంది. ఇక్కడ కాకులు తినకపోతే ప్రేతకి సద్గతులు కలగవు అనే నమ్మకం కూడా ఉంది. అట్ ది సేమ్ టైం పిండ ప్రదాన సమయంలో కాకులు కనుక తినకపోతే చచ్చిపోయిన వ్యక్తి వారసులకు కూడా అరిష్టం అనే నమ్మకం చాలామందిలో ఉంది. మన పురాణాలు లేదా ధర్మశాస్త్రాలను పరిశీలించినట్లయితే కాకులకు పెట్టడం వల్ల ఆ పిండాలని కాకులు తింటే దీర్ఘాయువు కలుగుతుందట కుటుంబ సభ్యులకి, అంటే చచ్చిపోయిన వ్యక్తి వారసులకి. అంతేకాకుండా శని వాహనమైన కాకి ఆ పిండాలను తింటే ప్రేత సంతృప్తి చెంది సద్గతులు పొందుతుందట. ఇక్కడ మళ్ళీ కొన్ని మినహాయింపులు ఇస్తున్నారు. ఏమిటవి? కాకులు కనుక పిండాలు తినకపోతే, అంటే కాకి లభ్యం కాకపోతే, ఇప్పుడు కాకులు లేక కొంతమంది కాకులను పెంచి పిండ ప్రదానాలు చేసేవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం కూడా జరుగుతుందని చెప్పి యూట్యూబ్లో ఉన్న వీడియోలను బట్టి మనకు అర్థమవుతుంది. అంటే మనుషుల్లో ఉన్న అజ్ఞానాన్ని సొమ్ము చేసుకోవడానికి కొంతమంది కాకులను కూడా పెంచుతున్నారన్నమాట. అసలు చచ్చిపోయిన తర్వాత సద్గతులు కలగటం ఏంటి? ప్రేత కాకి తింటే కాకి తినడం ద్వారా ప్రేత సంతృప్తి పొందటం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు మనం ఎప్పుడూ వేసుకోం. దీనికి మినహాయింపు ఏమిస్తున్నారు? దీర్ఘాయువు కోరుకునేవాళ్ళు తమ పితరుల పిండాలని కాకులకు పెట్టాలట. ఉత్తమ గతులు కోరుకునేవాళ్ళు ఆవుకు పెట్టొచ్చట. భోగాల్ని కోరుకునేవారు అగ్నిలో దహింపజేయవచ్చట పిండాలు. అలా కాకుండా యశస్సును ఖ్యాతిని పొందాలనుకునేవారు ఆ పిండాలని నీళ్లలో విడవచ్చట. అంటే మన వాళ్ళు ప్రతిదానికి ఒక రూల్ పెడతారు. ఆ రూల్ పాటించకపోతే ఏమవుతుందని అడిగితే దానికి మళ్ళీ ప్రత్యామ్నాయం కూడా ఉంటుంది. ఈవేళ పురోహితుడు మన ఇంటికి పిలిచి వాళ్ళు చెప్పిన రోజున కార్యక్రమం నిర్వహించడానికి ఏదో ఆటంకం వచ్చింది, లేదంటే వీలు కావట్లేదని చెబితే దానికి ప్రత్యామ్నాయం వెంటనే వాళ్ళు చెబుతారు. వాళ్ళకి కావాల్సిందల్లా ఏమిటి? సంభావనలు. వాళ్ళకు ముట్ట చెప్పేది వాళ్ళకు ముట్ట చెబితే ప్రతిదానికి రెమెడీ ఉంటుంది. ఈ విషయంలో నేను ఒక చిన్న జోక్ చెప్పదలుచుకున్నాను. అంటే మనం ఏమాత్రం ఆలోచించకుండా, ప్రశ్నించకుండా, మన పూర్వీకులు ఆచరించారు కాబట్టి మనం కూడా ఆచరించాలనే భావనతో కాకులకు పిండాలు పెట్టడం లాంటి పనులు చేస్తున్నామని మన అందరికీ తెలుసు. దాని మీద ఒక ఆయన చిన్న జోక్ రాశాడు. అది జోకే కానీ మానవ మనస్తత్వాలని పట్టి చూపేటువంటి ఒక అంశం అందులో కనిపిస్తుంది. అంటే ప్రశ్నించేటువంటి తత్వాన్ని కోల్పోయి మనం బానిస భావంలో ఎలా బతుకుతున్నామో తెలియజెప్పే జోక్ అది.
తన తండ్రి గారు మరణిస్తే పిండ ప్రదానం చేసి కాకుల కోసం ఎదురు చూస్తున్నాడట. ఇంతలో అతని కొడుకు 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్నపిల్లాడు వచ్చి, నాన్న అక్కడ అన్నం ముద్దలు పెట్టి ఇక్కడ కూర్చున్నావు ఏంటని చెప్పి అడిగాడట. మా తండ్రి గారికి పిండ ప్రదానం చేస్తున్నాను, కాకులు వచ్చి తినాలి, కాకులు వచ్చి తింటే మా తండ్రి గారు తిన్నట్టే, అంటే మీ తాత తిన్నట్టే, మీ తాత ఎప్పుడో చచ్చిపోయాడు కదా, ఆయన కోసం నేను పెట్టాను అవి అని చెప్పాడు. కాసేపటికి ఓ 2-3 కాకులు వచ్చి అక్కడ వాలేయట. అవి నెమ్మదిగా వచ్చి ఆ పిండాలను తినడం మొదలుపెట్టాయి. ఈ చిన్న కుర్రాడు తండ్రిని అడిగాడట, నాన్న అక్కడ 3 కాకులు తింటున్నాయి కదా, ఇందాక మన తాత కాకి రూపంలో వచ్చి పిండం తింటాడని చెప్పావు కదా, ఆ 3 కాకుల్లో మన తాత ఎవరు అని అడిగాడట ఆ కుర్రాడు. ఈ తండ్రి ఆ ప్రశ్న వినగానే మాట పడిపోయినట్టుగా ఆ కుర్రాడు వంక చూశాడు. అంటే ఏమీ తెలియని చిన్నపిల్లలకు వచ్చినటువంటి సందేహం కూడా మనకి రాకుండా, మన తాత ముత్తాతలు ఆచరించారు కాబట్టి మనం కూడా ఆచరించాలి అనే భావబానిసత్వంలో బతుకుతూ నేటికి మనం పిండ ప్రదానాలు చేస్తున్నాం. ఆ కుర్రాడికి ఉన్నపాటి జ్ఞానం కూడా మనకి లేకుండా అసలు కాకి తినడం ఏమిటి, అది మన చచ్చిపోయిన తండ్రికి చేరటం ఏమిటి, కాకి తినడం వల్ల మన చచ్చిపోయినటువంటి తండ్రులు తాతలు సద్గతులు పొంది ఉత్తమ గతులు పొందటం ఏమిటి, ప్రేత ఇక్కడి నుంచి విముక్తి చెంది పైకి పోవడం ఏమిటి, ఇటువంటి ప్రశ్నలు ఎప్పుడైనా మనం వేసుకున్నాము. అంటే మనం ఏదో కేవలం డిగ్రీలు కావాలి కాబట్టి చదువులు చదువుతున్నాం తప్ప మన నిత్య జీవితాచరణకి, సంప్రదాయాల పేరిట, ఆచారాల పేరిట మనం చేస్తున్న ఆచరణకి మన చదువులకి సంబంధం లేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. మిగతా ప్రపంచం అంతా ఆధునికత వైపు, నూతన సాంకేతికత వైపు ప్రయాణం చేస్తుంటే మనం మాత్రం మన తాత ముత్తాతల కాలం నాటి భావాల వారసత్వాన్ని పొణికిపుచ్చుకుని వాటిని నమ్మకాల పేరుతోనో, సంప్రదాయాల పేరుతోనో, ఆచారాల పేరుతోనో ఆచరిస్తూ అదే మా మతంలోనూ మా సంస్కృతిలోనూ ఉన్న గొప్ప అని చెప్పి జబ్బలు చరుచుకుంటూ జీవిస్తున్నాము అంటే మనం ఆధునికులం కామని చెప్పి అర్థం చేసుకోవాలి. ఆధునికత మన చదువులను బట్టి రాదు, మన ఆచరణను బట్టి వస్తుంది. ఈవేళ పిండ ప్రదానాలు కాకులకి చేయకపోతే వచ్చే నష్టం ఏదైనా ఉందా అని మనం ఎప్పుడైనా ప్రశ్నించుకుంటున్నామా? ఇతర మతాల వాళ్ళు కాకులకు పిండాలు పెట్టకపోతే వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుందా? మాబోటి నాస్తికులు అటువంటి ఆచారాలను పక్కన పెడితే మేమేమైనా ఇతరుల కంటే ఎక్కువగా నష్టపోతున్నామా? కనీసం ఇటువంటి ప్రశ్నలు మనకు ఎందుకు రావు? అందుకే ఆర్టికల్ 51AH మన రాజ్యాంగంలో ఏం చెప్పింది? భారతీయ పౌరులందరూ మానవవాదాన్ని పెంపొందింపజేయాలి. అంటే కుల మతాలకు అతీతంగా మనుషుల్ని సోదర భావంతో ప్రేమించే తత్వాన్ని అలవర్చుకోవాలి, శాస్త్రీయ దృక్పథాన్ని సంతరించుకోవాలి, సంస్కరణశీలతను అలవాటు చేసుకోవాలి, ప్రశ్నించేటువంటి తత్వాన్ని పెంపొందించుకోవాలి అని చెప్పింది. ఈ లక్షణాలు మనలో ఏ మేరకు ఉన్నాయో ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం ఎప్పటికైనా వచ్చిందని చెప్పి మనం గుర్తించాలి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలన చేపడుతున్నటువంటి పాలకులు ఎవరూ కూడా రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుని ఆ దిశగా ప్రయాణం చేస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించట్లే. తదనుగుణంగానే ప్రజలు కూడా పాలకులకు మేలు జరిగేలాగా మతాలని, కులాలని పట్టుకుని వేలాడుతూ ఇలాంటి ఆచార సంప్రదాయాలని అర్థం పర్థం లేకపోయినా కూడా ఆచరిస్తూ మా సంస్కృతి చాలా గొప్పది అని మనం చెప్పుకుంటున్నాము అంటే మనల్ని మనం, మన జ్ఞానాన్ని మనం కించపరుచుకుంటున్నట్టు.